నేను ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాను. కొత్త పట్టుకుంటున్నాను, కత్తి తీసుకుంటాను, పడవలు ఎంత భయంకరంగా ఏడ్చినానంటే అంత భయంకరంగా ఏడ్చినాను. నేను ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాను. మా సొంతూరు శ్రీశైలం. ఆ శ్రీశైలంలో కూడా సొన్నిపేంట అనే ఊరు, అక్కడ దోమలపేంట అనే ఊరు కూడా ఉంది, ఈగలపేంట అనే ఊరు కూడా ఉంది. నేను ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాను. మా సొంతూరు శ్రీశైలం. ఆ శ్రీశైలంలో కూడా సొన్నిపేంట అనే ఊరు, అక్కడ దోమలపేంట అనే ఊరు కూడా ఉంది, ఈగలపేంట అనే ఊరు కూడా ఉంది, రాళ్లపేంట అనే ఊరు కూడా ఉంది. ఎక్కువగా పెంటలతో కూడిన ఊర్లవి. ఆడ పెంటలు ఉండవు, ఏముండవు, కానీ పేర్లు అయితే ఉన్నాయి. ఇప్పటికి కూడా తిరుగుతున్నాయి కదా బస్సులు, ఈగలపేంట బస్సులు, దోమలపేంట బస్సులు. మా వాళ్ళు ఉన్నారు శ్రీశైలం, దోమలపేంట వాళ్ళు ఉన్నారు ఇక్కడ, సొన్నిపేంట వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కర్నూలు జిల్లాని వాస్తవానికి సొంత ఊరు మాది తమిళనాడు. తమిళనాడులో తిరునెల్వేలి డిస్టిక్ తెన్గాసి అనేటువంటి పట్టణం మాది. అక్కడి నుండి నేను పుట్టక మునుపే మా తల్లిదండ్రులు శ్రీశైలంలో డ్యామ్ కట్టబడుతున్నటువంటి టైంలో అక్కడికి వచ్చేసారు. ఆ ఊరు వదిలేసి అక్కడ ఉద్యోగరీత్యా పనులు బట్టి అక్కడికి వచ్చి అక్కడే స్థిరపడిపోయారు. నేను పుట్టి పెరిగిందంతా కూడా ఆ సొన్నిపేంటలోనే. మా భాష తమిళనాడు అంటే ఏం భాష ఉంటుంది? తమిళ్ ఉంటుంది. ఇంకొంతమంది మొరటగా అరవోళ్ళు, మా ఏరియాలో అరవోళ్ళు ఇల్లు అని అంటారు. ఏమొక్క పుష్పక అట్నే కదని మమ్మల్ని అరవోళ్ళని, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు అని అంటారు. మా ఇంట్లో మాట్లాడుకునే భాష తమిళ్. నేను చదువుకునేది కూడా తమిళమే. ఈ రోజుకి కూడా మా ఇంట్లో వాళ్ళు తెలుగు మీడియానికి పంపేలా, తెలుగు స్కూల్ నేను చదువుకోవాలా, తెలుగు బడికి నేను పోలా, తెలుగు పుస్తకం నేను పట్టుకోలా.